ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అంతటా ఒకటే చర్చ. కూటమి ప్రభుత్వంలో కొందరు నేతలు బరితెగించారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారం అండగా ఉంటే చాలు, ఏం చేసినా చెల్లుతుందనే ధీమా కనిపిస్తోంది. ఒకవైపు మహిళా రక్షణ అని చెప్తూనే మరోవైపు సొంత పార్టీ నేతలే మహిళల గౌరవంతో ఆడుకుంటుంటే సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది? చిన్న కార్యకర్త నుంచి సీనియర్ ఎమ్మెల్యే వరకు ఇదే వరుస. అధికారం తలకెక్కితే విచక్షణ కోల్పోతారనే దానికి ఈ దృశ్యాలే ఒక నిదర్శనం. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కోదండరామస్వామి ఆలయం చైర్మన్ సతీష్ యాదవ్ దైవ కార్యాల్లో నిమగ్నం కావాల్సిన వ్యక్తి. కానీ గెస్ట్ హౌస్లో మహిళతో కలిసి గానా బజానా చేస్తూ నాగిని డ్యాన్సులతో రెచ్చిపోయారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతున్నాయి. భక్తిభావం ఉండాల్సిన పదవిలో ఉండి రక్తిలో మునిగి తేలడం ఏంటని తిట్టిపోస్తున్నారు జనం. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు. ఒక పవిత్రమైన ఆలయ కమిటీకి నేతృత్వం వహించే వ్యక్తికి ఉండాల్సిన కనీస బాధ్యత. ఇది వ్యవస్థల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక్కడ ఒక్క సతీష్ విషయమే కాదు, మరికొందరు భాగవతాల గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇక ముఖ్యంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన మరో కూటమి నేత, ప్రజా ప్రతినిధి, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. బెదిరింపులకు పాల్పడ్డారని మొత్తుకుంటున్నా ఇంతవరకు కేసులో పురోగతి లేదు. బాధితురాలు ఇప్పటికే తనకు జరిగిన అన్యాయాన్ని సిగ్గు విడిచి మరీ ఎన్నోసార్లు చెప్పినా ఈ కూటమి ప్రభుత్వం ఆమెను అస్సలు లెక్క చేయట్లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరందరూ కంకణం కట్టుకొని నాకు అన్యాయం చేయాలి అనుకుంటే నేను మీ పార్టీ కార్యాలయానికే వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్. ఇంకింతకంటే నాకు వేరే గత్యంతరం లేదు. చచ్చిన తర్వాత అయినా సరే వీణ గురించి ఆలోచిద్దామనేసి మీకేమన్నా అనిపిస్తుందేమో. మరో నేత సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై మహిళా నేత చేసిన ఆరోపణలు రాజకీయాల్లో నైతికతను ప్రశ్నిస్తున్నాయి. అప్పటికిప్పుడు బ్యూటిఫుల్ మారిపోయింది. కూన రవికుమార్ దళిత మహిళా ఉద్యోగిని వేధించారనే ఆరోపణలు ఆముదాల వరుసలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఒక ఇద్దరు మనుషుల్ని పంపించి బెదిరించి మా యొక్క టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళతో బలవంతంగా సంతకాలు పెట్టించడం జరిగింది. గతంలో కిరణ్ రాయల్ బ్లాక్ మెయిల్ మోసం ఆరోపణలతో ఈ నేత పేరు కూడా మారుమోగిపోయింది. ఎన్నికల ముందు మైకులు పగిలేలా ఉపన్యాసాలు ఇచ్చారు. మహిళల భద్రతే మా ప్రాధాన్యం అన్నారు. ఆడబిడ్డను వేధిస్తే తోకలు కత్తిరిస్తామన్నారు. మరిప్పుడు మీ సొంత గూటిలో కామపిచ్చాచాలు కనిపిస్తుంటే ఎందుకు గొంతులు మూగబోయాయి అని మహిళా సంఘాలు, ప్రజలు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పాల్సిన కూటమి పెద్దలు నోరు మెదపడం లేదు. ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కనీసం పట్టించుకోకపోవడానికి కారణం ఒకటి, ఈ కూటమిలోని 3 పార్టీల మధ్య పొంతన లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో నేతలు బరితెగిస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అధికారం వచ్చాక నేతలు బాధ్యతగా ఉండాలి, కానీ ఇక్కడ విరుద్ధంగా జరుగుతోంది. తప్పు చేసిన వారిపై కనీసం పార్టీ పరంగా యాక్షన్ తీసుకోకపోవడం వల్ల మనల్ని ఎవరు ఏం చేయలేరు అనే గర్వం నేతల్లో పెరిగిపోతోందని స్పష్టమవుతోంది. ఇది ప్రజాస్వామ్యానికి, కూటమి ప్రతిష్టకు ప్రమాదకర సంకేతమని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడే కఠినంగా స్పందించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మహిళల గౌరవం దెబ్బతింటే జనం మౌనంగా ఉండరు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొంటుందా, లేక ఆ విషయాలను పెడచెవిన పెడుతుందా? చూద్దాం. కూటమి నాయకుల రాసలీలపై మీ కామెంట్ తెలియజేయండి.